ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కోసం ఒక అద్భుతమైన ఆపర్చునిటీ వచ్చింది. హైదరాబాద్లోని డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రీసెర్చ్ సెంటర్ ఇమ్రాత్ ఆర్సిఐ వారు పెయిడ్ ఇంటర్న్షిప్ 2026 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఇంటర్న్షిప్కి సెలెక్టెడ్ అయితే ప్రతి నెల 5,000 స్టైఫండ్, మినిమం 6 మంత్స్ ఇంటర్న్షిప్ అనమాట. అలాగే డిఆర్డిఓ లాంటి ఇండియాస్ టాప్ డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసే అవకాశం లభిస్తుంది. ఈ వీడియోలో ఎలిజిబిలిటీ, బ్రాంచెస్, స్టైఫండ్, లాస్ట్ డేట్, అప్లికేషన్ ప్రాసెస్, సెలెక్షన్ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా చెప్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ముందుగా డిఆర్డిఓ ఆర్సిఐ అంటే ఏమిటి తెలుసుకుందాం. డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇది భారత ప్రభుత్వ రక్షణ పరిశోధన సంస్థ. మన దేశానికి సంబంధించిన మిసైల్స్, డిఫెన్స్ సిస్టమ్స్, ఆవియానిక్స్ టెక్నాలజీస్, రాడార్ సిస్టమ్స్ వంటి అడ్వాన్స్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తుంది. ఆర్సిఐ అంటే రీసెర్చ్ సెంటర్ ఇమ్రాట్. ఇది హైదరాబాద్లోని డిఆర్డిఓ యొక్క ప్రముఖ రీసెర్చ్ ల్యాబొరేటరీ. ఇక్కడ మిసైల్ గైడెన్స్ సిస్టమ్స్, ఆవియానిక్స్ సిస్టమ్స్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ వంటి అడ్వాన్స్ టెక్నాలజీస్పై రీసెర్చ్ జరుగుతుంది. అలాంటి ఆర్గనైజేషన్లో ఇంటర్న్షిప్ చేసే అవకాశం విద్యార్థులకి చాలా వాల్యుబుల్ అనమాట. సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఇస్తారు కదా, అది చాలా వాల్యుబుల్ అనమాట. సో ఇప్పుడు ఎలిజిబిలిటీ గురించి మనం చూద్దాం. ఈ ఇంటర్న్షిప్కి అప్లై చేయడానికి మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. సో అండ్ ఇంజనీరింగ్ లేదా సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి ఉండాలన్నమాట స్టూడెంట్. అండర్ గ్రాడ్యుయేట్ ఇంటర్న్షిప్ కోసం బీటెక్ 7th సెమిస్టర్ లేదా 8th సెమిస్టర్ స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేయాలి. అంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎలిజిబుల్. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంటర్న్షిప్ కోసం ఎంటెక్ లేదా ఎంఎస్సి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేయవచ్చు. అలాగే క్యాండిడేట్స్కి కనీసం 75% మార్క్స్ ఉండాలి. 75% కన్నా తక్కువ మార్క్స్ ఉంటే ఎలిజిబిలిటీ ఉండదు. ఓకే. ఈ ఇంటర్న్షిప్కి ఎలిజిబుల్ బ్రాంచెస్ వచ్చేసరికి సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెటీరియల్స్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, సేఫ్టీ ఇంజనీరింగ్. ఇవి అఫీషియల్ నోటిఫికేషన్లో పేర్కొన్న బ్రాంచెస్ అనమాట. మీ బ్రాంచ్ ఈ లిస్ట్లో ఉంటే మీరు అప్లై చేయవచ్చు. చాలామంది అడిగే ప్రశ్న, స్టైఫండ్ ఎంత? అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం మంత్లీ స్టైఫండ్ వచ్చేసరికి 5,000. ఇది అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి ప్రతి నెల అందజేస్తుంది. 6 నెలల ఇంటర్న్షిప్ పూర్తి చేస్తే మొత్తం 30,000 వరకు పొందే అవకాశం ఉంటుంది. ఇంటర్న్షిప్ డ్యూరేషన్ గురించి మాట్లాడితే మినిమం డ్యూరేషన్ 6 మంత్స్. అంటే సెలెక్టెడ్ స్టూడెంట్స్ హైదరాబాద్లోని డిఆర్డిఓ ఆర్సిఐ క్యాంపస్లో 6 నెలల పాటు ఇంటర్న్షిప్ చేయాలి. ఈ ఇంటర్న్షిప్ పూర్తిగా ప్రాక్టికల్ రీసెర్చ్ ఎన్విరాన్మెంట్లో జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్న్షిప్ లొకేషన్. ఇది ఎక్కడ జరగబోతుందంటే రీసెర్చ్ సెంటర్ ఇమ్రాత్ హైదరాబాద్లో జరుగుతుంది. అంటే తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా అప్లై చేయవచ్చు. ఓకే. అప్లై చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోండి. మీ రెజ్యూమ్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా మార్క్స్ మెమో, బీటెక్స్ మార్క్స్ మెమో, బోనఫైడ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ కాలేజ్ రికమెండేషన్ లెటర్ ఒకవేళ అవసరమైతేనే. ఈ డాక్యుమెంట్స్ ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోండి. సెలెక్షన్ ఎలా ఉంటుంది, అసలు ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. డిఆర్డిఓ అధికారులు అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఆధారంగా అప్లికేషన్స్ను షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత అవసరమైతే ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఫైనల్ సెలెక్షన్ పూర్తిగా డిఆర్డిఓ నిర్ణయం ప్రకారం ఉంటుంది. హై అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఉన్న క్యాండిడేట్స్కి సెలెక్షన్ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమైన తేదీలు చూద్దాం. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 20 జూన్ 2026. ఈ డేట్ తర్వాత అప్లికేషన్
యాక్సెప్ట్ చేయరు. ఇంటర్న్షిప్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఆగస్ట్ 3, 2026. కాబట్టి ఎలిజిబుల్ స్టూడెంట్స్ వెంటనే అప్లై చేయండి. డిఆర్డిఓ ఇంటర్న్షిప్ వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటంటే గవర్నమెంట్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. డిఆర్డిఓ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేసే అవకాశం మనకు లభిస్తుంది. డిఫెన్స్ టెక్నాలజీస్పై ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది అండ్ రెజ్యూమ్కి స్ట్రాంగ్ వాల్యూ ఉంటుంది. హైయర్ స్టడీస్ అండ్ ప్లేస్మెంట్లో అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. రీసెర్చ్ కెరియర్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ అవుతుంది. ముఖ్యంగా కోర్ బ్రాంచ్ స్టూడెంట్స్కి ఈ ఇంటర్న్షిప్ చాలా ఉపయోగపడుతుంది. ఇది డిఆర్డిఓ ఆర్సిఐ పెయిడ్ ఇంటర్న్షిప్ 2026కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మరొకసారి ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఫైనల్ ఇయర్ బీటెక్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అనమాట. మినిమం 75 మార్క్స్ ఉండాలి అండ్ 5,000 మంత్లీ స్టైఫండ్. 6 months ఇంటర్న్షిప్ ఇది. లొకేషన్ వచ్చేసరికి డిఆర్డిఓ ఆర్సిఐ హైదరాబాద్ అండ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 20 June 2026 అండ్ ఇంటర్న్షిప్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 3rd August 2026 అండ్ ఇది 6 months ఇంటర్న్షిప్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంటర్న్షిప్స్, జాబ్స్, అడ్మిషన్స్ మరియు కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.